వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విద్యా సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఈ రోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అయితే భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో చూడొచ్చు, మనతో పాటు చూసుకుని సుమారుగా కిలోమీటర్ల వ్యవధిలో అయితే మాత్రం ఈరోజు విద్యార్థులంతా కూడా రోడ్లపైన అయితే ఈరోజు ఒక ర్యాలీ రూపంలో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారత విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే మాత్రం వీళ్ళంతా కూడా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విద్యార్థి సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే డిగ్రీ విద్యార్థులకు సంబంధించిన ఏదైతే ఆఫ్లైన్లో సంబంధించినటువంటి ఏదైతే అడ్మిషన్స్ తక్షణమే ప్రారంభించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే దీనికి సంబంధించిన నాయకులు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయ్యి దాదాపు మార్చిలో ఎగ్జామ్స్ అయ్యి ఏప్రిల్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 4 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఆఫ్లైన్లో అడ్మిషన్ నిర్వహిస్తారా, ఆన్లైన్లో అసలు అడ్మిషన్ నిర్వహిస్తారా లేదా అనే తర్జన ఉన్నాయి. ఈ డిగ్రీ విద్యార్థులు కాలేజీకి వచ్చేలోపు ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న డిగ్రీ విద్యార్థులు ఒక సెమ్ కూడా రాసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా డిగ్రీ విద్యార్థులు తక్షణమే రేపటి నుంచే ఆఫ్లైన్లో అడ్మిషన్ నిర్వహించాలి. అలాగే పెండింగ్లో ఉన్న 7,200 కోట్ల డిగ్రీ విద్యార్థుల స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ జిల్లాలో డిగ్రీ కంప్లీట్ చేసి పీజీ చదవాల్సిన విద్యార్థులకు జీవో నెంబర్ 77 తీసుకొచ్చడం ద్వారా మొత్తం కాలేజీలన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇప్పటిదాకా ఎటువంటి అడ్మిషన్ జరగట్లేదు. దానికి కారణం పీజీ విద్యార్థులు స్కాలర్షిప్ ఇవ్వకపోవడమే. తక్షణమే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధనకే చలో కలెక్టరేట్ జరుగుతుంది. దీన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. మీరు చెప్పండి, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి? ఈరోజు చూసుకుంటే విజయనగరంలో ఉన్నటువంటి విద్యార్థి సంబంధించినటువంటి కాలేజీలు అన్నీ కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకని ఇంత భారీ ఎత్తున ఈరోజు ఇటువంటి ర్యాలీ ఏర్పాటు చేశారు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తా అన్నటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. తల్లికి వందనం గందరగోళం, అడ్మిషన్లో గందరగోళం, ఫీజు రిమర్స్మెంట్ ఇంతవరకు విడుదల చేయలేదు. అదేవిధంగా ఈరోజు స్థానికత పేరుతో కొన్ని 30,000 మంది విద్యార్థుల్ని ఫీజు రిమర్స్మెంట్ ఎగ్గొట్టే దానికోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున కంకణం కట్టుకున్నది. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, జీవో నెంబర్ 77ని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా ఇప్పటికీ ఆధారాలతో వీడియోలు కూడా ఉన్నాయి. 100 రోజుల్లో అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77ని రద్దు చేసి వెంటనే దాని స్థానంలో మేము విద్యార్థులందరికీ పీజీ చదువుకునే వాళ్ళందరికీ కూడా ఫీజు రిమర్స్మెంట్ ఇస్తామని ప్రకటించాడు. ఏమైంది? 100 రోజులు అయిపోయింది, సంవత్సరం కూడా అయిపోయింది. మేము లోకేష్ గారిని ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని పీజీ విద్యార్థులందరికీ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. ఏమైందని మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే ఫీజు రింబర్స్మెంటు బకాయిలు తీవ్రంగా పెరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరంతో 6,400 కోట్ల రూపాయలకి చేరుకున్నాయి. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ బకాయిలని ఎప్పుడు చెల్లిస్తారు? అందుకని ఇప్పటివరకు సంవత్సరం అయినా కూడా ప్రభుత్వం పల్లెత్తు కూడా ఈ విషయాలు మాట్లాడడం లేదు. లోకేష్ గారు పదే మేము 1 కోటి ఉద్యోగాలు ఇస్తాం, లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మాది మంచి ప్రభుత్వం, ఇవన్నీ పెద్ద ఎత్తున కళ్ళబొల్లి కబుర్లు చెప్తా ఉన్నారు. ఈ కళ్ళబొల్లి కబుర్లు కాదు, పనులు జరగాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలి. ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్న బకాయిలన్నింటిని వెంటనే విడుదల చేయాలి. జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని కూడా అడుగుతా ఉన్నాం. ఎంత దిక్కుమాలిన వ్యవహారం అంటే డిగ్రీ అడ్మిషన్లు ఇప్పటివరకు కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అంత అన్యాయమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అందుకనే డిగ్రీ అడ్మిషన్లు కూడా ఆఫ్లైన్లోనే నిర్వహించి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి సంఘాలతో పాటు వామపక్ష నేతలు కూడా ముందుకొచ్చి వీళ్ళతో పాటు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, అమ్మ ఎలా అనిపిస్తుంది? ఏంటి ఇంత భారీ ఎత్తున సరే వచ్చారు, ఏం జరుగుతుంది? నేను యూట్యూబ్ నాయకురాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కదా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరి విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే డిగ్రీలో జాయినింగ్స్ కోసం తక్షణమే ఆప్షన్స్ని, అంటే మాన్యువల్ ఆప్షన్స్ని ప్రకటించాలని, అప్లికేషన్స్ పెట్టుకోవడం కోసం అవకాశం ఇవ్వాలి, వెంటనే ప్రకటించాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే రెండో డిమాండ్ ఏంటంటే డిగ్రీలో మేజర్ సబ్జెక్ట్స్ అనేటటువంటిది సింగిల్ మేజర్ సబ్జెక్ట్ కాకుండా డ్యూయల్ మేజర్ సబ్జెక్ట్గా మరి పెట్టాలి అనేటటువంటిది మరొక డిమాండ్తో. అలాగే మూడోది ఏంటంటే వాళ్ళకి చెల్లించాల్సినటువంటి అన్ని రకాల స్కాలర్షిప్స్ కానీ
ఇతరత్ర మరికొన్ని అవకాశాలను కల్పించాలి అని చెప్పి ఈ ముఖ్యమైనటువంటి 3 డిమాండ్లతో ఎస్ఎఫ్ఐ ఈరోజు చేస్తున్నటువంటి ఈ మహా ధర్నా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా యూటీఎఫ్గా మేము సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తున్నాం. ప్రత్యక్షంగా వాళ్ళ పోరాటంలో కూడా పాల్గొనడం అనేటటువంటి జరుగుతుంది. దీనికి కారణం ఏమంటే నూతన విద్యా విధానం అనేటటువంటి ఆ విధానాన్ని తీసుకురావడం వల్ల ఈ సమస్యలన్నీ మరి ఈరోజు ఉత్పన్నమయ్యాయి. కనుక విద్యార్థి లోకం ఎదురు చూస్తున్నటువంటి డిగ్రీలో జాయినింగ్స్ కోసం ఎదురు చూసేటటువంటి మాన్యువల్ అప్లికేషన్ విధానాన్ని మరి వెంటనే ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము కూడా విద్యార్థుల తరఫున డిమాండ్ చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇంకా విద్యార్థులు కూడా ఉన్నారు, విద్యార్థులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ రోజు ప్రధానంగా మీ సమస్యలు ఏంటి? ఏ విధంగా ఈ రోజు మీ యొక్క సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు, ప్రభుత్వ దృష్టిలో తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు? ఈరోజు లాస్ట్ 6 నెలల క్రితం ఇదే విధంగా 3000 మందితో జిల్లా పరిషత్ ముట్టడిస్తే పెండింగ్లో ఉన్న మొత్తం ఫీజు రియంబర్స్ గవర్నమెంట్ వేస్తాననింది. కానీ ఇప్పటికీ 7200 కోట్లు పెండింగ్లో ఉంది. ఇప్పటికీ విద్యార్థులు అది కట్టడానికి చాలా సతమతం అవుతున్నారు. దాంతోపాటు గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో జీవో నెంబర్ 77 అది కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటికీ అది అమల్లోనే ఉంది. దాని కారణంగా డిగ్రీ చదువుతూ పీజీ చదివిన విద్యార్థులు వేలలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ రద్దు చేయాలని మేము ఈ పోరాటం చేస్తున్నాం. ఓకే రైట్, చూసాం కదా, ఇదంతా కూడా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, అలాగే యూటీఎఫ్ టీచర్కి సంబంధించిన యూటీఎఫ్ నాయకులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అయితే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అయితే ఖచ్చితంగా నెరవేర్చాలి. అదేవిధంగా ఆనాడు యువకాలం పేరుతో ఏదైతే పాదయాత్ర చేసారో పాదయాత్రలు ఏదైతే 77 అయితే ఇక దీన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి అని చెప్పేసి మరోపక్క ఏదైతే దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీద కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా 100 రోజుల్లోనే ఖచ్చితంగా మీ డిమాండ్స్ అన్ని పరిష్కారం చేస్తామని ఆ రోజు చెప్పినటువంటి నాయకులు ఈ రోజు ఎక్కడ ఉన్నారంటూ కూడా మరొక వైపు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే తరుణంలోనే ఈరోజు విద్యార్థి సంఘాలు అంతా కూడా ఈరోజు భారీ ఎత్తున అయితే మాత్రం ఈరోజు రోడ్ల వెంబడైతే మాత్రం ర్యాలీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 2 కిలోమీటర్ల పాటు ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కూడా సుమారుగా కలెక్టరేట్ వరకు కూడా భారీ ఎత్తున మాత్రం ఈ యొక్క ర్యాలీ అయితే ప్రదర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.